यही हमारा नित्य है, सत्य है. ఇదే నిత్యము, ఇదే సత్యము. చివరి ఒక్క నిమిషం కళ్ళు రెండు మూసుకొని కూర్చోవడమే ఆధ్యాత్మికత, కళ్ళు తెరిచి మన పనులు చేసుకోవడమే ప్రాపంచికత. చివరి 30 సెకండ్, ఆఖరి 30 సెకండ్స్, లాస్ట్ 15 సెకండ్స్. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and keep it up to eyes. రెండు చేతులు విడదీసి కనురెప్పల పైన పెట్టుకోవాలి. డోంట్ రబ్ చేయాల్సిన అవసరం లేదండి. కళ్ళ పైన పెట్టుకొని 5 సెకండ్. 5, 4, 3, 2, 1, 0. ఓకే ప్లీజ్. Let's clap to బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫర్ గివింగ్ వండర్ఫుల్. ఈ సంవత్సరం 2026 సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 5 వరకు జాతీయ అహింస ధ్యాన మహాసభలు అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీలో జరుపుకుంటున్నాం. నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ అది. 5 days ఈవెంట్, రెసిడెన్షియల్ ఈవెంట్. ఒక డైలీ ఒక 6 hours మెడిటేషను అండ్ వెజిటేరియనిజం, అహింస, దాని గురించి మనం ఉంటుంది ఆ కార్యక్రమం అంతా. సో దానికోసము మనకి చాలా శక్తి కావాలి. మనం ఏ పని చేసినా ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు. ఎందుకంటే వెజిటేరియనిజం అంటే మనం ప్రపంచానికి ఎదురుపోతున్నాం. 90% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, 10% వెజిటేరియన్స్ ఉన్నారు. అంటే ఆ నెగిటివ్ ఫోర్స్ని మనము తట్టుకోవడం చాలా కష్టము. అందుకోసము మనం దానికి ధ్యాన శక్తి కావాలి, మనందరికీ గ్రూప్ కాన్షియస్నెస్ కావాలన్నమాట. సో దానికోసం మనం రోజు ఇక్కడ నెలకు ఒక్క రోజు, ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మనం ఇక్కడ మీట్ అవుతాము. ఒక 2 hours మనం మెడిటేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుని మనం లంచ్ చేసి డిస్పర్స్ అవుతాం. ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ వరకు ఈ ప్రోగ్రామ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో దానికి మనం ఇప్పటి నుంచే మనం సమాయత్తం అవ్వాలి. ఒక 10 to 20,000 పీపుల్తో మనం ఆ పెద్ద కార్యక్రమం చేసుకోబోతున్నాము. దానికి అన్ని ఆధ్యాత్మిక సమస్యలు, అన్ని ఇజాలు, హిందూయిజం, ఇస్లామిజం, క్రిస్టియానిజం, జైనిజం, బుద్ధిజం, ఎన్ని ఇజాలైతే ఉన్నాయో అన్ని ఇజాలు ఏకం కావాలి. సో ఈ భూమండలానికి పట్టిన ఏకైక పీడ మాంసం అనే పీడ, హింస అనే పీడ పోవాలంటే మనందరం ఏకమయ్యి, ఎవరికి తెలియదు మాంసం తినకూడదని. మాంసం అంటే అదొక కల్చర్ అయిపోయింది. అది కల్చర్ కాదు. అది మాంసం అనేది కల్చర్ ఎట్లా అవుతుంది అసలు? జంతువులను చంపడం అనేది అది ఏం కల్చర్? అది ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్ అసలే కాదు అది. కాబట్టి ఇండియా అంటే వెజిటేరియన్ కంట్రీ, ఇండియా అంటే నాన్ వైలెన్స్ కంట్రీ. కాబట్టి మనిషి జీవితంలో హింస అనేది ఒకే ఒక్క సమయంలో చేయాలి, అది యుద్ధం వచ్చినప్పుడు చేయాలంతే. ఇంకెప్పుడూ హింస చేయకూడదు. మనిషి తనకి ఏదైనా డిఫెండ్ చేసుకోవడానికి, డిఫెన్స్ కోసమే మనం వైలెన్స్ చేయాలి. ఇంకెప్పుడు కూడా వైలెన్స్ జోలికి పోకూడదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ జైన్ మందిరంలో ఈ మధ్యన ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దీనికి ముఖ్య వ్యక్తి మన అశోక్ వజావత్ గారు. వరకు ఒకసారి గట్టిగా చెప్పకూడదు మేడంకి. సో ఈసారి మన నేషనల్ వెజిటేరియన్ మూమెంట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ హైదరాబాద్ పెద్ద ప్రాజెక్ట్కి చైర్మన్గా కూడా అశోక్ వజావత్ గారు ఉండబోతున్నారు. సో మెడిటేషన్ గురించి మన ఎంఎల్ రాము గారు హిందీలో చెప్పండి సార్, ఒక 2 మాటలు. अशोक जी नमस्कार, मैडम नमस्कार, सबको नमस्कार. ध्यान के बारे में कितने लोगों को मालूम है? सुने ना, सुनते रह रहा, हम बचपन से सुनते रह रहा. तो ध्यान बोलो तो क्या है? मेरा ट्रेनर फ्रेंड्स बोलते रहता, अरे ध्यान सिखा रहे क्यों यार, इंडिया में सबको ध्यान मालूम है ना बोल के. और सबको मालूम है, कितना लोग कर रहे. हाँ, सबको भगवद गीता मालूम है, सबको भगवद गीता मालूम है. भगवद गीता बुक है घर में, है ना? सबका घर में है ना? सुना है ना? कब सुनते हैं भगवद गीता?
अभी आ रहे एक भगवत गीता चले जा रहे हमारा बाजू में से, क्यों, कैसा, हाँ, सो ऐसा सुनते जा रहा। सो भगवत गीता में फर्स्ट क्या बोलते हैं उन्होंने, योगी भवार्जुना, बोले तो ध्यान करो सब कुछ मालूम होगा। वही ब्रह्मर्षि पितामह पत्री जी बुद्ध भगवान ने क्या 6 साल प्रैक्टिस कर से 6 साल प्रैक्टिस किया। कौन ध्यान करो बोले तो ध्यान करे, उपवास करो बोले तो उपवास करे, राइट। क्या क्या गुरु बोले तो संत सदगुरु क्यों क्यों बोले तो वो करते गया था। उन्होंने क्या हुआ, फास्टिंग करे तो क्या होता, फास्टिंग का दिन क्या हो रहा है, क्या हो रहे बोल जी, बाबी जी आप फास्टिंग करते हैं ना, क्या चल रहे। सो ऐसा उन्होंने भी पड़ गया। उन्होंने सुधाता बोल के एक लेडी आके, मास्टर जी आप ध्यान करना बोले तो ये शरीर है ना, यही हमारा घर है, हमारा विला हमारा घर है क्या, हमारा 2 बेडरूम 3 बेडरूम फ्लैट हमारा घर है क्या, यही हमारा घर है, हमारा सोल का घर है ये, है ना, है ना, है बोलो तो क्लैप क्लैप दे दीजिए ना, यही हमारा घर। क्या करना, ये घर को अच्छा देख लेना बोल के सुझाता बोले तो उन्होंने ऐसा बैठ के श्वासों के ऊपर ध्यास रख लिया। वही आनापान सती बोल के पूरा रात भर ध्यान करके उन्होंने आनापान सती बोल के नाम लेके आया था। यही ब्रह्मर्षि पितामह पत्री जी, इनको क्लैप दे दीजिए। हमारा जैसे सामान्य मानव उन्होंने रीडिस्कवरी करके श्वास मीद ध्यासा, श्वासों के ऊपर ध्यास रखे तो मालूम होता हम कौन हैं। वही सिंगल लाइन में बोल दिया था ब्रह्मर्षि पत्री जी, पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट से। हम सब ध्यान करके ये मालूम हुआ, ध्यान करना बोले तो क्या चाहिए, हमारा शरीर को स्थिर सुखासन में बिठाना, आंखें बंद करके श्वासों के ऊपर ध्यास रखना। अब क्या होता है, श्वासों के ऊपर रखे तो भक्ति योग आता। भक्ति योग बोले तो स्वस्वरूपानुसंधानम भक्ति रीत्य विधीयते, हम कौन है मालूम करना, वही है भक्ति, वही है स्पिरिचुअल साइंस। वो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट में बोल के नाउ वेजिटेरियन मूवमेंट आया, उनको क्लैप दे दो फैमिली को, दिव्या मैडम और श्रीनिवास जी को। सो हम खाना बोले तो क्या करते, किसमें खाते, अभी तो डिस्पोजेबल प्लेट्स आया है ना। सो हमारा घर में प्लेट रहते ना, प्लेट साफ नहीं है, उसमें अमृत रखे तो क्या होता, क्या होता जी, हमारा अमृत है हमारा पास, बहुत अच्छा पकाया प्रसाद, प्लेट साफ नहीं है, उसमें रखे तो क्या होता, क्या होता जी, हाँ। तो ये हमारा पात्र, ये शुद्धि रहना, स्वच्छ रहना, इसीलिए हम वेजिटेरियन ही खाना। ये शुद्ध रहे तो इसमें कॉस्मिक एनर्जी बोलो तो कॉस्मिक बात हो जाता, वो अमृत आ जाता हमारे अंदर। वो अमृत आना बोले तो ये शरीर वेजिटेरियन ही खिलाना। सब वेजिटेरियन खाने वालों एक शक्ति हो जाके सबको ये मालूम कर लेना, प्रचार करना, यही कर रहे हैं दोनों। क्लैप करेंगे। सो पहले बी ए वेजिटेरियन, then automatically everybody can do meditation. Every vegetarian has to come forward and we have to teach, spread every nook and corner of Hyderabad. हैदराबाद में प्रचार करे तो पूरा वर्ल्ड को प्रचार करने का मौका मिलता है ना, है ना। दिस इज वर्ल्ड सेंटर राइट, हाँ मालूम हो ना। सो क्यों वेजिटेरियन खाना मालूम हुआ, हमारा ये पात्र शुद्ध रहना, इसीलिए वेजिटेरियन पहले
और ध्यान करना, ध्यान बोले तो क्या करना, मंत्र नहीं, यंत्र नहीं, तंत्र नहीं, हमारा श्वासों के ऊपर ध्यास रखना। अभी 15 मिनट नहीं तो 5 मिनट ध्यान करके और स्पीच करेंगे। మనము సరిగ్గా ఒక 1 అవర్ గంట సేపు మనం ధ్యానం చేద్దాం. 1 అవర్ 60 మినిట్స్ ఓన్లీ. ఓకే, రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా, 24 గంటలు బూడిదలో పోస్తున్నాం, గంట 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 గంట. సో ఒక గంట కళ్ళు మూసుకుని కూర్చుందాం హాయిగా, అన్నీ మర్చిపోదాం. ఫ్యామిలీ భూల్ జాయియే, ఓ దుకాన్ భూల్ జాయియే, పోరా. हिंदी करेक्ट है ना सर? ओके, सो 1 घंटा अच्छा म्यूजिक आएगा. म्यूजिक मेडिटेशन 3 टाइम्स पावरफुल है, वो ग्रुप मेडिटेशन 3 टाइम्स పవర్ఫుల్ హై. సో మనం ఒక గంట సేపు సరిగ్గా 60 మినిట్స్ ఓకే చేయగలుగుతాంగా. ఒక గంట సేపు ధ్యానం చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా కూర్చోవాలి, చేతులు 2 కలుపుకోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి, హాయిగా ధ్యానంలో కూర్చోవాలి. మనం ఆ గంట సేపు దేనికోసం అంటే హైదరాబాద్ ప్రోగ్రామ్కి సంకల్పం పెట్టుకుంటున్నాము. ఆ సంకల్పంకి ఆ శక్తి పోతుంది, మన ధ్యాన శక్తి. అది అయ్యాక మనం డిస్కషన్ చేద్దాం, సత్సంగం చేద్దాం. ఒక గంట సేపు హాయిగా కూర్చుందాం, ఆరామ్సే బయటే. మొబైల్స్ అంతా సైలెన్స్లో పెట్టుకోండి ఆర్ స్విచ్ ఆఫ్. ధ్యానం అనేది మహాభాగ్యం. గంట సేపు సాధన చేద్దాం, ధ్యాన సాధన చేద్దాం. साधना से सिद्धि आएगा, साधना नहीं तो ना सिद्धि नहीं है. साधना इज इक्वल टू सिद्धि, सिद्धि इज इक्वल टू बुद्धि, बुद्धि इज इक्वल टू मोक्ष, मुक्ति. देयर इज नो साधना, देयर इज नो सिद्धि. హాయిగా కూర్చున్నాం, చక్కటి సంగీతం వినిపిస్తుంది, గురువుగారు గైడ్ చేస్తుంటారు. సంగీతంతో మనం ధ్యానం చేద్దాం. నిర్ణయించుకుందాం, ఒక గంట సేపు కళ్ళు తెరవకుండా ఉందామని మనం నిర్ణయించుకుందాం.
హాయిగా కూర్చున్నాం. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానం. ఏ మాటలు లేవు, ఏ ఆలోచన లేదు. मुंह में मौन, मन में शून्य. Last 5 minutes. ఆహా, ఎంత గొప్పది ధ్యానం. మానవ జీవితానికి ధ్యానమే గమ్యం. లాస్ట్ 2 minutes. ఆఖరి 2 నిమిషాలు, 2 minutes.
30 సెకండ్స్. ఎవరైతే దేవుడి కోసం వెతుకుతున్నారో వాళ్ళే దేవుడు. మనమంతా దైవ పదార్థాలు. ఆత్మయే దైవం. బుద్ధుడు తెలుసుకున్నాడు, మనం తెలుసుకోలేదు. మహావీరుడు తెలుసుకున్నాడు, మనం తెలుసుకోలేదు. వాళ్ళంతా వాళ్ళ ధ్యాన సాధనతో తెలుసుకున్నారు. ఆఖరి 20 సెకండ్స్. ఎవరు ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకి సత్యం అనుభూతి వస్తుంది. ఏమిటి సత్యం అంటే మన శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం. ఏమిటి సత్యం అంటే మనం మానవులం కాదు, మనం దేవుళ్ళం. మానవ రూపంలో ఉన్నామంతే. లాస్ట్ 10 సెకండ్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా 2 చేతులు విడదీసి 2 కళ్ళు రెప్పలపై పెట్టుకుందాం. చేతులు రఫ్ చేయకూడదు. 5 సెకండ్స్ ఉంచాలి. 5, 4, 3, 2, 1, శూన్యం. మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం మనం ధ్యానానికి. బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా క్లాప్స్ చేద్దాం. అలాగే భగవాన్ మహావీర్కి చప్పట్లు కొడదాం. గౌతమ బుద్ధుడికి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. జస్రా శ్రీమాల్ గారిని వేదిక మీద. మన వెజిటేరియన్ మూమెంట్ వన్ ఆఫ్ ద ట్రస్టీ, అలాగే మన ఈ ప్రాజెక్ట్కి చీఫ్ అడ్వైజర్ జస్రా శ్రీమాల్ గారు. ఓకే, మనం ఆల్రెడీ పర్పస్ ఏంటి ఈరోజు మీటింగ్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అక్టోబర్లో 1 నుండి 5 వరకు జరుపుకోబోతున్న అహింస ధ్యాన మహాసభలు. ఒకసారి నాతో పాటు చెప్పండి. అహింస ధ్యాన మహాసభలు. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. ఇది ప్రాజెక్ట్ నేము. సో దీని ఉద్దేశము అహింసని ఎలుగెత్తి చాటడము, అలాగే ధ్యాన శక్తిని ఈ హైదరాబాద్ నగరం అంతా వెదజల్లడం. రోజుకు ఒక 6 గంటలు చొప్పున 30 గంటలు ధ్యానంతో. ముందుగా మన కొత్తపేట పద్మ మేడం మెసేజ్. 1 నిమిషం రండి మేడం. ఈ హైదరాబాద్ నగరంలో ఎంతో ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము చేస్తున్నారు గత 15-20 సంవత్సరాల నుంచి. ఈ ప్రాజెక్టుకి మనం దీని ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ప్రతి డోర్కి శాకాహారం గురించి, ధ్యానం గురించి తెలియాలి. ఈ 7-8 నెలలు ఉన్నాయి మనకి సమయము. దాన్ని మనము టీమ్స్గా తయారయ్యి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి, అందరికీ సాఫ్ట్ కాపీస్ పోవాలి, అందరికీ విషయం తెలియాలి. ఎవరు శాకాహారిగా మారతారో మారరో మనకు అనవసరం, అది మన సబ్జెక్ట్ కాదు. ఎవరు ధ్యానం చేస్తారో చేయరో అది మన సబ్జెక్ట్ కాదు. కానీ తెలియజేయడం మాత్రం మన సబ్జెక్ట్. ఎవరికైనా తెలియలేదు అంటే అది మన లోపం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ అక్టోబర్ 1 లోపు హైదరాబాదులో దాదాపు 1.5 మంది ఉన్నారు. ఆ 1.5 మందికి మాంసం తినకూడదంట, ధ్యానం చేయాలంట అనే విషయము తెలియాలి. ఈ ప్రాజెక్ట్ గురించి పద్మ మేడం మెసేజ్. నా పేరు పద్మ అండి. నా పేరు పద్మ. రావట్లేదు సార్. నా పేరు పద్మ.
నేను 2009 డిసెంబర్ నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి శాకాహారిగా మారాను. మా ఫ్యామిలీ అంతా కూడా శాకాహార కుటుంబం. 2011లో పత్రిసారి ఎన్టీఆర్ స్టేడియంలో శాకాహారం గురించి చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రపంచమంతా ధ్యానులు అవ్వాలి, ప్రపంచమంతా శాకాహారులు అవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము హైదరాబాద్ అంతా తిరిగి పాంప్లెంట్లు పంచడం జరిగింది. అహింస పరమో ధర్మ అని. ఏ ధర్మాన్ని అయితే మనము రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది అనే గొప్ప సిద్ధాంతము, గొప్ప మాట అది. దానికి నాకు తెలిసినంత వరకు పత్రిసారి ఆధ్వర్యంలో ఈ శాకాహార ర్యాలీలు అన్నీ కండక్ట్ చేయడం జరిగింది మేము. తర్వాత నాకు ధ్యాన విద్యార్థిగా శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. తనప్పటికి చాలా కుర్రోడు అనమాట. 16 సంవత్సరాలు నాకు పరిచయం అయ్యి శ్రీనివాస్ గారు గొప్పగా ఈ శాకాహారం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వేమన పద్యాలు ఆయనకు కంఠోపాఠము. ఆ వేమన పద్యాలు మాకు నోరు తిరగవు. మాకు తెలిసిందంతా ఏంటంటే మహిళలను శాకాహారులుగా మార్చాలి అన్నది ఒక గొప్ప సంకల్పం. మహిళలు శాకాహారులు అవుతే కుటుంబం అంతా శాకాహారులు అవుతారు. కుటుంబాలన్నీ శాకాహారులు అయినప్పుడు ప్రపంచం అంతా శాకాహారమయం అవుతుంది. అహింసా జగత్ అనేది మహిళల చేతుల్లోనే ఉంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మహిళలే పిల్లలకు తెలియకుండా భర్త బాగుండాలని చెప్పేసి తినకూడని ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మహిళ మారిందనుకోండి ఆ కుటుంబం అంతా కూడా అద్భుతంగా అహింస శాకాహార కుటుంబం అయ్యే తీరుతుంది. మహిళ తలుచుకుంటే అంటే వెనకల అందరూ మన వెనక పురుషుడు లేడని కాదు అర్థం. పురుషుడు ఉంటేనే స్త్రీ పురుషుల కలయికే ఈ భగవంతుడు. ఈ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్టు గురించి చెప్తూనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ధ్యాన యజ్ఞాలు ఎన్నో జరుపుకుంటున్నాము. అలాంటిది ఈ జాతీయ అహింస ధ్యాన మహాసభలు అన్నది చాలా గొప్ప పేరు. హైదరాబాద్ను కదిలించాలి అని చెప్పారు. ఎవరైతే అహింస యోధులు ఉన్నారో వాళ్ళందరూ కలిస్తే హైదరాబాద్ ఏంటి ప్రపంచం అంతా కూడా శాకాహారమయమైపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మనం ఒక 4-5 నెలల ముందు ఒక ప్రణాళిక చేద్దాము. పద్మా మేడం ఒక టీమప్ చేసుకుని మెట్రో స్టేషన్స్ అన్నీ మనం ప్రచారం చేయాలి. మెట్రో ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇవ్వాలి. దానికి మనందరం వాలంటీర్లుగా తయారవ్వాలి. అలాగే జోన్లు వైజ్గా డివైడ్ చేసుకుని ప్రతి జోన్లోనూ డోర్ టు డోర్ పాంప్లెట్ పోవాలి. మనం ఒక 2-3 వెహికల్స్ ఈలోపు ప్లాన్ చేద్దాము. ఆ 2-3 వెహికల్స్ డైలీ ప్రచారం చేస్తుంటే చిలకయ్య గారిది ఒక వెహికల్ ఉంది, గురుస్థాన్ ఒక వెహికల్ ఉంది. అట్లా ఒక 4-5 వెహికల్స్ ఈ 4-5 నెలలు మనం సిటీ అంతా తిప్పుదాం. అలాగే ఎస్ఆర్ నగర్లో ఒక బ్యూటిఫుల్ మెడిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నారు కరుణా మేడం ఈ ప్రాజెక్ట్ గురించి చప్పట్లు కూడా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కరుణ అండి. ఎస్ఆర్ నగర్ మైత్రేయ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ సుబ్బారావు సార్ ఉన్నప్పటి సెంటర్ నుంచి రన్ చేస్తున్నాము. సో మా సెంటర్ నుంచి కూడా ఇవి శాకాహార ర్యాలీస్ అవుతూ ఉంటాయి. అయితే శ్రీనివాస్ గారు చెప్పిన ఇది జాతీయ అహింస ధ్యాన మహాసభ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనము వెజిటేరియన్ మూమెంట్ గురించే కాదండి, ఇప్పుడు సొసైటీలో కూడా హింసాత్మక సంఘటనలు చాలా జరుగుతున్నాయి. సో దాని గురించి కూడా ఇక్కడ మనం సంకల్ప ద్వారం ద్వారా ఏదైతే ప్రపంచ శాంతి కోసం వర్క్ చేయొచ్చు అనేది నాకు చాలా నచ్చి దీనికోసం నేను ముందుకు రావడం జరిగింది. సో ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ద్వారా ఎంతవరకు భూమి మీద శాంతిని నెలకొల్పగలం అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ కూడా ప్రతి వాళ్ళకి అంటే శాకాహారం గురించే కాదు, ఆ తర్వాత హింస గురించి కూడా ఎలా జరుగుతుంది సమాజంలో హింస గురించి దాని మీద అవగాహన పెంచుకొని దాని గురించి మనము అవేకన్ అవుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆ అహింస మార్గంలోకి తీసుకొస్తారని కోరుకుంటూ దీనికి
నేను అంటే ఈ మహాసభలు జరిగేంత వరకు శ్రీనివాస్ గారు, దివ్య శ్రీనివాస్ గారితో ఉంటూ నేను నా వంతు కృషి చేస్తానని నేను అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా మనందరం కలవడానికి కూడా కరుణ మేడము ఎంతో వర్క్ చేశారు. అలాగే మనకి రాజమండ్రి దగ్గర నుండి ఎన్నో సంవత్సరాలుగా శాకాహార ప్రచారము మరి ధ్యాన ప్రచారం చేస్తున్న మన మౌలాలి రమణ గారు వారి యొక్క సందేశము ఈ సిటీలో ఎంతో వర్క్ చేశారు. ఆయన ఎంతోమందిని వెజిటేరియన్స్గా మార్చారు. ధ్యాన మహాసభలు నా పేరు రమణ అని పరిచయం చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి రమణ అని పిలిచేవారు గురువు గారు. 2000 సంవత్సరం నుంచి 2004 దాకా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మౌలాలి రమణ. అక్కడి నుంచి మరి భాగ్యనగర్ బంగారు తల్లందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం జాతీయ అహింస ధ్యాన మహాసభలు అనేది. మేము కళలు కనేవాళ్ళం. ఆ కళల్ని ఈ రోజున మా దివ్య శ్రీనివాసు వాళ్ళు ఆ నిజం చేస్తున్నందుకు నిజంగా ఈ సభాముఖంగా వారిద్దరిని ప్రత్యేకంగా కరతాళ ధ్వనులతో వారిని ఇద్దరిని అభినందిద్దాం. ఇదే పనిగా మరి ఆ సార్ కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఆ సార్ కూడా సపోర్ట్ వెన్ను దన్ను బ్యాక్ బోన్గా నిలబడి మరి సార్ ఎప్పటి నుంచో మన దివ్య శ్రీనివాస్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు చేసినా చేయకపోయినా సార్ అప్పటి నుంచి నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. ప్రత్యేకంగా మీకు శతకోటి ఆత్మాభివందనాలు గురువుగారు. అట్లాగే మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రసారాన్ని, పిరమిడ్ ప్రసారాన్ని విస్తృతంగా మన భాగ్యనగర్ అంతా కూడా తెలియపరచాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇదొక మహత్తర కార్యక్రమంగా చేపట్టి రోజుకు ఒక ఉదయం గంట సాయంత్రం గంట పాంప్లెట్లు పంచే దాని మీద దృష్టి పెట్టి మరి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా మన భాగ్యనగర్లో జాతీయ అహింస ధ్యాన మహాసభలు అంటే మనం ఎక్కడో పూర్వం వేరే వాళ్ళు మహాసభలు చేస్తుంటే మనం విన్నాం. అటువంటి మహాసభలను ఈ రోజున మనం జరుపుకుంటున్నామంటే మన భాగ్యనగర్లో జరిపించుకుంటున్నామంటే 5 రోజుల పండగ మనందరికీ ఏంటండి 5 రోజుల పండగ. ఈ పండగకి మన అందరం కూడా కార్యకర్తలుగా సైనికులుగా భాగ్యనగర వాసులు హైదరాబాదులో జాతీయ అంటే ఇండియా లెవెల్లో ఒక అతిపెద్ద కార్యక్రమం మన దివ్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన పత్రిజీ గారి కళల్ని ఎవరైతే నిజం చేస్తారో వాళ్ళే నిజమైన పిరమిడ్ మాస్టర్స్. కాబట్టి వారి మార్గంలో నేను నా వంతు సహాయ సహకారాలు అందించు నేను కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి మా దివ్యమ్మ మా బంగారు తల్లి పదే రావాలని కోరింది. ఆ సందర్భంగా మరి నేను కూడా మీ అందరితో సహకరిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే భీమన్న సాగర్ గారు ఎన్నో ఊర్లు తిరిగి ఎన్నో ధ్యాన మందిరాలను ఆయన నిర్మాణంలో ఆయన ఒక ఇంజనీర్గా పనిచేసి ఎన్నో ధ్యాన మందిరాలు నిర్మించారు. ఎంతోమందిని శాకాహారిగా మార్చారు. మీరుపేట సరౌండింగ్స్ అంతా కూడా ఎంతోమంది వెజిటేరియన్గా మారారు. ఈ ప్రాజెక్టు గురించి థ్యాంక్ యూ సార్. నేను 2006లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను మొట్టమొదటిగా శాకాహారిగా ఒక ధ్యానంలోకి వచ్చిన నెలకే మా శాకాహార కుటుంబంగా తయారైనాం మేము. అది నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము జంతువులను కట్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండకపోయేది. ఎక్కడైనా చూస్తే కూడా నేను కళ్ళు మూసుకునేవాడిని. అంటే అంత భయమయ్యేది అన్నట్టు. అంటే గొంతు మీద కత్తి పెట్టి చంపుతుంటే చూడలేకపోయేది. అట్లాంటిది ఈ ధ్యాన మార్గంలోకి రావడం అనేది నాకు ఈ వెజిటేరియనిజం బాగా నచ్చి ఈ ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ యొక్క మార్గంలోకి రావడం జరిగింది. అలాగే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఊర్లు తిరిగి ఈ ఒక మెడిటేషన్ సెంటర్స్కు అంటే పిరమిడ్స్ నిర్మాణంలో భాగంగా దాదాపుగా ఇప్పటికీ 584 పిరమిడ్లు నిర్మించడం జరిగింది మాస్టర్స్. అలాగే మన హైదరాబాద్లో ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా అక్కడ నేను
నా వంతు పాత్రగా నేను పాల్గొనడం, అలాగే ఈ యొక్క అహింస ధ్యాన మహాసభలు శ్రీనివాస్ సార్ నాకు చాలా రోజుల నుంచి ఒక 15 ఏళ్ళ నుంచి పరిచయము. అట్లా సారెంబడి కూడా ఎన్నో పిరమిడ్లు నిర్మాణం చేశాము. ఈ యొక్క శాకాహారం గురించి రీసెంట్గా డిసెంబర్ నెలలో మేము మీర్పేటలో చేశాము పెద్ద ఎత్తున. అలాగే ఈ యొక్క శాకాహార ర్యాలీ గురించి ఎక్కడ ఏడ ఉన్నా కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము. అలాగే మన సార్కు ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్కు. ఈ యొక్క ప్రోగ్రాంలో నా వంతు పాత్రగా నేను కూడా సార్కు సపోర్ట్ చేస్తానని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మీర్పేట ఏరియా నుంచి మన భీమన సాగర్ గారి ద్వారా అక్కడ ఉన్న మాస్టర్స్ అందరి ద్వారా మనం దీన్ని విస్తృతంగా అటుపక్కనంతా ప్రచారం చేయొచ్చు. అలాగే గురుస్థాన్ ఇక్కడ చక్కటి ధ్యాన మెడిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో. లక్ష్మీ మేడం, గురుస్థాన్ లక్ష్మీ మేడం వచ్చారు. లోకేష్ ఉన్నారు. లక్ష్మీ మేడం రండి, గురుస్థాన్ నుంచి రండి ఒకరు. లక్ష్మీ మేడం రండి. ఈ ప్రాజెక్ట్ వేదికను అలంకరించిన వారికి నా ఎదుట ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. మరి ఎంతో అద్భుతంగా అక్టోబర్ నెలలో జాతీయ అహింస ధ్యాన మహాసభలు చేయడం ఒక మంచి సంకల్పం. మరి ఆ సంకల్పానికి ప్రతి నెల ఇక్కడ థర్డ్ సండే ఇలా గ్యాదరింగ్ అనేది ఏర్పాటు చేయడం అదొక మంచి సంకల్పం. మరి ఈ 5 రోజులు పండుగని మనం అద్భుతంగా సక్సెస్ చేసుకుందాం. అందరం మన పనిగా, మన బాధ్యతగా, మరి ఎంత అదృష్టం మనం దీంట్లో భాగస్వాములని అందరికీ కూడా మరి ఒక జీవిని కాపాడటంలో మనం కూడా భాగస్వామ్యం ఉంటే చాలా మనం పుణ్యం చేసుకున్నామని చెప్పాలి. మరి ఆ వర్క్లో మనందరం ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి జ్యోతి మండపేట నుంచి ఈస్ట్ జ్యోతి అండ్ అచ్చిరెడ్డి వాళ్ళిద్దరు కప్పులు ఈ ప్రాజెక్టులో వాళ్ళు మెయిన్ కీ పర్సన్స్గా ఉన్నారు సిటీ అంతా ప్రచారం చేయడానికి. చప్పట్లు కొడదాం వీళ్ళిద్దరికి. అచ్చిరెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి, మాది మండపేట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో నేను 3 ఇయర్స్గా హైదరాబాద్లో ఉంటున్నాను. సో ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఒక 1 మంత్ బ్యాక్ చెప్పారు అన్నయ్య. అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. సో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటేనే మనం చాలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటాం. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలి అంటే ఇది జాతీయ లెవెల్లో, అంటే ఎంతోమంది గెస్ట్స్ వస్తారు, చాలా పని ఉంటుంది. చాలామంది గెస్ట్స్ వస్తారు, అంటే అంతర్జాతీయంగా కూడా చాలామంది గెస్ట్స్ని పిలుస్తున్నాం. అందరినీ మనం రిసీవ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న హైదరాబాద్ అంతా కూడా ఈ విషయం తెలియాలి. అంటే ఇందులో చాలా వర్క్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనం ఏ వర్క్ చేయగలిగితే ఆ వర్క్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఎవరు ఏది చేయగలిగితే ఎంత చేయగలిగితే అది అందరం మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుని మనకు ఒక పని దొరికింది కాబట్టి అందరం హ్యాపీగా. సో మనకి సార్ చెప్పినట్టు చేతి నిండా పని కంటి నిండా నిద్ర అని చెప్పారు కదా. సో అదే మనం ఫాలో అవుతూ సో మనం అందరం భాగస్వామ్యం అవుదాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి. అలాగే మన శిరీష మేడం 2 words, few words, 30 seconds. ఈ మేడం ఎంత సపోర్ట్ అంటే అది మాటలతో చెప్పేది కాదు. మేడం మెసేజ్ లోకల్గా చాలా వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ 1 year మీకు 1.5 year నుంచి వెజిటేరియన్ మూమెంట్కి సపోర్ట్ చేయడం జరిగింది. అంతకుముందు యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అందరి మాటలు వింటూ ఉంటే నాకు అనిపించింది నేను కూడా పాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతాను ఎవ్రీడే అక్టోబర్ వరకు. సో నేను 1.5 year బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్నాను. చేస్తే వెజిటేరియన్ మూమెంట్కి
లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ వరకు దీనికి సపోర్ట్ చేస్తానని డెసిషన్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఆ డెసిషన్ తీసుకున్న వెరీ నెక్స్ట్ డే నుంచి అసలు నాకున్న అన్ని ఇష్యూస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ, ప్రొఫెషనల్, సొసైటల్ ఇష్యూ, ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇట్స్ లైక్ అ మెరాకల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సార్. నాకు తెలీదు ఎలా కలిసామో కూడా. ఇట్స్ లైక్ మై బ్లెస్సింగ్ టు సపోర్ట్ వెజిటేరియన్ మూవ్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మన శిరీష మేడం అండ్ విజయ వాళ్ళిద్దరు దంపతులు ఆల్మోస్ట్ 1.5 year నుంచి మాకు ఎంతో చేదుడు వాదుడుగా ఉన్నారు. అలాగే మన బాలరాజు గారు, రండి సార్, ఫ్యూ వర్డ్స్. బాలరాజు గారు ఇంతకుముందు బోడుప్పలు ఉండేవారు. వీరు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి లోకల్గా ఎంతో వర్క్ చేయబోతున్నారు. మీ మెసేజ్. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఓసారి కరతాళ ధ్వనులు వినిపిద్దాం. ఈ అహింస జాతీయ మహాసభలు విజయవంతం కావడానికి శ్రీనివాస్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. దాంతోపాటు నా చేతనైనంత వరకు నేను కూడా సహాయం ఏదైనా చేస్తానని హృదయపూర్వకంగా మాటిస్తున్నాను. నన్ను దివ్య మేడం, ఆచార్య శ్రీనివాస్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ప్రతిసారి కలిసినప్పుడల్లా, ఫోన్ చేసినప్పుడల్లా మీరు మాతో ఉండాలి, మా టీంలో ఉండాలి అని చాలా ప్రోత్సహించారు. నిన్న కూడా రాత్రి మాట్లాడి అదే విషయం చెప్పారు. సరే సార్ అని మాట ఇచ్చారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఈ అక్టోబర్ వరకు మనం బాగా వర్క్ చేద్దాం సార్. బాలరాజు సార్, ఇదే పని మనకి అక్టోబర్ వరకు, ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మన శాంతిలాల్ గుండేచా గారి మనకి వెజిటేరియన్ మూమెంట్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారి అబ్బాయి ముఖేష్ గారు వచ్చారు. ఫ్యూ వర్డ్స్, రండి. శాంతిలాల్ గుండేచా గారు వెజిటేరియన్ మూమెంట్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీగా ఉన్నారు. Good afternoon. It's been great working with Srinivas ji. His energy is very inspiring, and I have been seeing everyone have joined together with him to support the cause. Thank you. థ్యాంక్ యూ సార్. అలాగే సురేంద్ర भंडारी जी हमारा वेजिटेरियन मूवमेंट का वन ऑफ द ट्रस्टी. आइए सर, फ्यू वर्ड्स. నమస్కారం. చాలా సంతోషం. ఇటువంటి నేను యాక్చువల్లీ నాకు తెలుగు మాట సరిగ్గా రాదు, కానీ ये बहुत अच्छा कार्यक्रम है. आप लोग सब आए और हेल्थ भी बहुत अच्छा रहता है इसके. साइंटिफिकली ये बहुत अच्छी चीज़ है. अभी हम रिलीजियस भी छोड़ दे तो हम अगर उसको अडॉप्ट करेंगे और कराएंगे आज तो बहुत ज़रूरी रहेगा. तो आपको मैं बहुत धन्यवाद देता हूँ. और आप ये श्रीनिवास साहब इतना जो काम कर रहे हैं अभी पिछले 10 साल से, तो इनको भी अपन सब ताकत के साथ में इनसे काम करना है. और 2 तारीख का जो महोत्सव है अक्टूबर का, उसको विजय रथम शाकाहार जगत इनका ध्येय है, उसमें हम एक फूल बनने के चाहते हैं. नमस्कार. థ్యాంక్ యూ సార్. బయట అబ్బాయి. థ్యాంక్ యూ సార్. అలాగే మౌనలక్ష్మి మేడం, ఫ్యూ వర్డ్స్. మేడం ఎన్నో నెలలు మౌనంలో ఉన్నారు, ఎంతో సర్వీస్ చేస్తారు. మన పిరమిడ్ సొసైటీలో ఎంత గొప్ప సర్వీస్ చేసిన మాస్టర్ ఈవిడ మేడం. అందరికీ నమస్కారం. మనకి బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన అహింస జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని మనకి ఎప్పుడు ధ్యాన జగత్ అని చెప్పడం జరిగింది అని మనకి పత్రిక చెప్పడం జరిగింది. దానినే మనం అప్పటి నుండి ఫాలో అవుతున్నాం. ఏదైనా మనకి సహాయం చేయాలి అనిపించినప్పుడు మీరు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్, ఆ పర్టికులర్ మెంబర్ని మీరు కలిసి మీ వివరాలు తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనకి అనంతపురం నుంచి ఒక అబ్బాయి వచ్చారు, రవి. కమ్.
ఈయన ఈ మధ్యన ఏం చేశాడంటే అనంతపూర్లో ఒక టెంపుల్ దగ్గర బలి జరుగుతుంది. ఆ బలికి ఫోన్ చేశాడు నాకు, అన్న ఇలా బలి జరుగుతుంది ఏం చేయాలంటే పెద్ద బోర్డు పెడదాం, తన కోరిక కూడా బోర్డ్స్ పెట్టాలని అక్కడ, అంటే జంతు బలి జరగకూడదనే మెసేజ్ ఇవ్వాలని. నేను అన్నాను సరే చేస్తున్నాం కదా, కొంచెం పెద్దగా చేద్దాం ప్రోగ్రాం, కలెక్టర్ని అక్కడ అందరినీ పిలిచి లోకల్ పొలిటీషియన్ పిలిచి చేద్దాం, కొంచెం పెద్దగా చేద్దాం చేసేదేదో అన్న. అంటే పెద్దగా చేస్తే తర్వాత చేద్దాం అన్న, ముందైతే ఒక బోర్డు పెడదాం, కనీసం ఈలోపు ఒక్కడైనా మారతాడేమో అని అన్నాడు. చూడండి ఎంత ఇంటెన్షన్. మెసేజ్. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, జాతీయ మహాసభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ అన్న ఎప్పుడు చూస్తుంటాను, ఈ నిరంతరం ధ్యాన ప్రచారము అండ్ అహింస ప్రచారం చేస్తూనే ఉంటాడు. ఆయన చూసి నేను అనంతపూర్ నుంచి జస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అయినా కానీ వచ్చాను అనమాట, అట్లీస్ట్ ఆయనలో 1% అన్నా చేయాలని. సో ప్రతి ఒక్కరు ఎక్కడ వెజిటేరియన్ ర్యాలీలు జరుగుతున్నా కూడా అక్కడికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ధ్యాన ప్రచారం కూడా నిరంతరం చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరి మాస్టర్ని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంఎల్ రాము గారి మెసేజ్. పిఎంసిలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఈ ప్రోగ్రాం పిఎంసి ద్వారా లైవ్ వెళ్తుంది యూట్యూబ్లో. మన ఎంఎల్ రాము గారి యొక్క సందేశం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామండి. దివ్య శ్రీనివాస్ గారు ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుతో ప్రారంభించి వెజిటేరియన్ మూమెంట్ ఫౌండర్ వరకు ఎదగడం అనేది ఒక సద్గురుతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటారో మనం ఈ దంపతులను చూడవచ్చు. గట్టిగా చప్పలు కొడదాం. నేటి తరం అంతా ఎంత అద్భుతంగా సంపాదిద్దాం, ఎంత పెద్ద విల్లా కడదాం, ఎంత పెద్ద కారు కొందామని ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఈ దంపతులు ఇద్దరు 1 సంవత్సరం పాటు అన్ని రాష్ట్రాలు తిరిగి వెజిటేరియన్ మూమెంట్ని మళ్ళీ ఇంటెలెక్చువల్కి అందాలి. బ్రహ్మర్షి పత్రిజీతో నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాడిని, సార్ మాస్ లెవెల్లో మన మూమెంట్ వెళ్తుంది, మరి క్లాస్ లెవెల్లో, ఇంటెలెక్చువల్ లెవెల్లో, సెలబ్రిటీస్ లెవెల్లో వెళ్ళాలి కదా, దానికి ఐఎఫ్ఎస్ఎస్ పెట్టారు. సో ఎక్స్క్లూజివ్లీ మనం వెజిటేరియన్ మహాసభలు, మేమైతే జేసీఐలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా రీజనల్ కాన్ఫరెన్స్, జోన్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్సెస్ చేస్తాం. సో ఇది వెజిటేరియన్ కాన్ఫరెన్స్. గట్టిగా చప్పలు కొడదామా? ఇప్పటి వరకు శాకాహారులుగా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, ఇంటెలెక్చువల్గా ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వారందరినీ ఏకం చేసే ఈ ప్రణాళిక అద్భుతం. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. సో నా తరపున నేనేం చేస్తానంటే, హైదరాబాద్లో కొంతమంది గురూస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలామంది ఇంటెలెక్చువల్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆ సంస్థని మనతో కొలాబరేట్ చేసి ఆ రోజు ప్రోగ్రామ్కి మనకు సహకరించడం. హైదరాబాదులో ఎన్ని సంస్థలు, మా ట్రైనర్స్, కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ గ్రూప్ అందరూ చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు, వారందరినీ కనెక్ట్ చేసి ఆ గొప్ప మహాసభను అద్భుతంగా జరుపుకుందాం. సో దీనికి మనందరం చేయాల్సింది ఏంటండి, తన్ ఇప్పుడు వచ్చేసాం కదా, మన్ ధ్యానం చేశాం కదా, దన్ కూడా చేయగలిగినంత దన్ కూడా మనం చేద్దాం. సో తన్ అంటే వచ్చేసాం, మన్ కూడా మనం ధ్యానం చేశాం. ధ్యాన శక్తే ముఖ్యం. ఎంత ధ్యాన శక్తిని ధారపోస్తామో అంత అద్భుతంగా జరుగుతుంది. సో ట్రైనర్స్, కౌన్సిలర్స్, హైదరాబాదులో శాకాహారులు ఎక్కడెక్కడున్నా ఫస్ట్ ముందుకు రావాలి, అన్ని సంస్థల వాళ్ళు. అండ్ ఇంకా చాలా సజెషన్స్ కూడా చేద్దాం మనం. ఎంతోమంది సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు మనకు పరిచయం ఉన్నారు, బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు పరిచయం ఉన్నారు, పత్రిజీ కలలు కనేవారు. అన్ని సంస్థలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలి అని. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని వారే తీసుకున్నారు, వారికి గట్టిగా చప్పాలు కొడదాం. వారికి సహకరిస్తున్న కమిటీ సభ్యులకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ सर, बहुत बहुत शुक्रिया. సో बहुत अच्छा काम कर रहे जी आप. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి మనందరం, ముఖ్యంగా హైదరాబాదే కాదు మనకు తెలిసిన అన్ని జిల్లాల వాళ్ళు, ప్రపంచానికి ఇది ఒక మార్గ నిర్దేశనం అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా సహకరిద్దాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ టు ఆల్ ఆఫ్ అస్. మన కోసం మనం విజయానికి 2 చేతులు పైకెత్తి ఫ్లవర్ క్లాప్స్ ఇచ్చుకుందాం. విజయోత్సవ సభ ఇక ఫ్లవర్ క్లాప్స్ మన కోసం మనం. ఎందుకంటే మనం శాకాహారం అంటే జంతువులను హింసించొద్దు అన్నాం కదా,
అలాని చెట్లు చేమలను కూడా హింసించొద్దు. రైట్, ఇది మన ప్రచారం. ఈ రోజు నుంచి మరొకసారి ఫ్లవర్ క్లాప్స్ టు వన్ అండ్ ఆల్, ముఖ్యంగా దివ్య శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి వెజిటేరియన్ మూమెంట్లో ట్రస్టీగా ఉంటూ మరి ఈరోజు ఈ టెంపుల్ని అంతా నిర్మించారు ఈ మూల పురుషులు మన అశోక్జీ. గట్టిగా చప్పట్లు కొడదాం వారికి, ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆనంద్ గారికి, అమిత్ గారికి, అందరికీ. అశోక్జీ మెసేజ్ తీసుకుందాం. ఈ జాతీయ అహింస ధ్యాన మహాసభలు ప్రాజెక్ట్కి చైర్మన్ మాస్టర్ ఈయన. మెసేజ్ ఫ్యూ వర్డ్స్ ఇవ్వండి సార్, మీ మెసేజ్ ఫ్యూ వర్డ్స్. అలాగే గుమ్మిలేరులో, ఈస్ట్ గోదావరిలో ఒక జైన్ మందిర్ నిర్మించారు. పెద్ద జైన్ మందిర్ గుమ్మిలేరులో ఉంటుంది. దాన్ని ఈయన ఇనిషియేషన్ తీసుకుని నిర్మించారు. ఇట్లాంటి ఇంకా ఎన్నో టెంపుల్స్ కూడా నిర్మించారు వీళ్ళ ఫ్యామిలీ అంతా. అందరికీ నమస్కారం. అందరినీ కూడా శాకాహారులను మార్చాలనే మన ఉద్దేశం. అందరూ ధ్యానం చేసి అందరూ కూడా తనంతట ముందు మారాం, తర్వాత ప్రపంచాన్ని మార్చాలి. सब जनों को शाकाहार बनाना है, इसलिए अपन ये सब कर रहे हैं. सबको ध्यान करने का है और ध्यान करके अपना शक्ति बढ़ाना और दुनिया को शाकाहार बनाने का अपना उद्देश्य है. థ్యాంక్ యూ సార్. సార్కి కొంచెం ఐ ప్రాబ్లం ఉండి కేరళలో ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చారు నిన్ననే. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ చక్కగా జరగడానికి మనకి ఈ ప్రోగ్రాం ఇదే ప్లేస్లో 3 నెలలు కంటిన్యూగా అవుతుంది. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే. మళ్ళీ మనం అందరినీ ఇన్వైట్ చేయక్కర్లేదు, మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలవండి. 29th మార్చ్ మళ్ళీ ఈ ప్రోగ్రాం జరగబోతుంది. అలాగే ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. మేము 2018 సంవత్సరంలో ఈ వెజిటేరియన్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ లైఫ్కి డబ్బు సంపాదనకి ఏ పని నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా టైం మొత్తం 24 hours నేను ఈ పనికి నేను పెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను దివ్య కూడా దానికి యాక్సెప్ట్ చేసింది. మరి అప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. అడుగు తీసి అడిగేస్తే డబ్బు కావాలి. అలాగే ఒక్కొక్కసారి ఎంత క్రూయల్ సిచ్యువేషన్స్ ఉంటాయో కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ స్టార్టింగ్ రోజుల నుంచి కూడా నన్ను నమ్మి నాతో పాటు జర్నీ చేస్తున్నారు మా జస్రా శ్రీమాలి గారు. వారి యొక్క మెసేజ్ ఎంత గ్రేట్ పర్సన్ అంటే, ఆల్మోస్ట్ ఈయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు. ఒక 100-150 ట్రస్టులకి ఈయన సర్వీస్ ఇస్తున్నారు, ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఏది గోసేవ ట్రస్టులకి ఎన్నో గోశాలల్ని పెట్టి ఎంతో చేస్తున్నారు. 70+ ఇప్పటికీ వర్క్ చేస్తుంటారు, కంటిన్యూ వర్క్లో ఉంటారు. ఏం వర్క్ అంటే అహింస వర్క్ అనమాట. కాబట్టి ఈ అవి ఉన్నాయి కదా, కబేళాలని తీయడంలో ఎంతో ఉద్యమం చేశారు హైదరాబాద్లో ఒక 30 సంవత్సరాల క్రితం. ఈ యొక్క మాస్టర్ మెసేజ్ తీసుకుంది. అందరికీ నమస్కారం అండి. మన శ్రీనివాస్ గారు గత 10 సంవత్సరాల పైన నుంచి పని మంచి పనిగా ఆయన చేస్తున్నాడు. ఆయన పని చూసి నాకు మనసులో నాకు కూడా భావాలు వచ్చినాయి. మరి నేను అట్లాగైనా మనకి ఆయనకి సపోర్ట్ చేసుకోవాలి. నేను ఇప్పటివరకు 35 సంవత్సరాల నుంచి ఈ జంతు రక్షణ కోసం, గోరక్ష కోసం నేను పని చేస్తున్నాను. ఇక్కడ సిటీలో, నగరంలో కానీ వేరే వేరే ఆంధ్రాలో, తెలంగాణ ఈ గోరక్ష గురించి నేను పైనియర్గా పనిచేసి అన్ని గోశాలలో, గోసదనాలు అన్నీ పెట్టాము. అన్ని చోట్ల చాలా చోట్ల పెట్టాము. అట్లాగే మన ఆంధ్రాలో ఒక్కొక్క ఊళ్ళో తిరిగి కూడా దాని గురించి మేము చాలా ఉపన్యాసం ఇచ్చి ఇది చాలా మందికి ఈ గోరక్షలో జాయిన్ అవ్వండి అని నేను అది ప్రచారం చేసి ఇప్పుడు కూడా ఇది చేస్తూ ఉంటాము. ఈ మధ్య మన ఈ శ్రీనివాస్ గారు కలిశారు. మన శాకాహారం గురించి కూడా మనం చేసుకోవాలి. జంతు బలి కానీ, పశు హింస కానీ, ఇదే మన ఈ వేరే మన గోరక్ష కానీ ఇవన్నీ చేస్తూ మన శాకాహారం కూడా ఇది అందరికీ తెలియాలి. శాకాహారం మనుషులు శాకాహారం మారిస్తే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. పూరా అంతా మన విశ్వంలో అంతా ఈ ప్రపంచంలో ఎట్లా అక్కడ శాంతి కావాలంటే, శాంతి భద్రంగా కావాలంటే
అన్నీ సాకారుగా మారిపోవాలి, అన్నీ సాకారిగా అన్నీ ఇది చేసుకోవాలి అంతే. ఇది నేను అంత పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ, ట్రంప్ కానీ, మోదీజీ గారు కానీ, అన్ని పెద్ద పెద్ద కంట్రీస్ వాడు ఇది ఒక్కటే మాట చెప్తారు, ఒకటే మాట, శాంతి కావాలా, శాంతి కావాలా, శాంతి కావాలా, శాంతి అంతే. మనము అంత ఫైటింగ్ చేయకూడదు, అంత ఈ ఆర్మ్స్ గురించి ఫైటింగ్ చేయకూడదు, ఇది అంతా ఒక్క మాట చెప్తారు అంటే. ఇది అన్ని చెప్పి మనకి మరి అక్కడ బొమ్మ పెడతారు, అక్కడ బొమ్మ పెడతారు, అట్లా పెట్టి అన్ని ఆధారం అన్ని పొడుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, అన్నీ ఒక్కొక్క కంట్రీ పొడుతూ ఉంటారు అట్లాగను. కానీ మనస్సులో ఇది మన సాకారం ఉంటే అన్నీ ఇది అన్ని ప్రాబ్లమ్స్ కానీ, అన్ని మధ్య మనం అంతా ఫైటింగ్ కానీ కావాల్సింది ఏముంది, ఒక 2 రోజులు 2 పొట్ట మన అది మన కడుపు కోసం మన తినేది కావాలి అంతే. కానీ దానికోసం అంతా మనం ఇది చేస్తున్నాం, మనం అంతా ఫైటింగ్ అంతా పోరాటం అని ఇది చేస్తున్నాం అట్లా. ఎందుకనే సాకారం అన్నీ మారిస్తే ఈ ప్రపంచంలో అన్నీ శాంతిభద్రంగా అన్నీ అయిపోతుంది. ఎందుకంటే సాకారమే మెయిన్. చాలా మన విషయాలు చాలా ఉన్నాయి మనం చెప్పడానికి, ఒక గంట చెప్తే కూడా తక్కువ పడుతుంది. అన్నీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను అంతా సందేశం ఇచ్చి అంత నా మాటలకి నేను ఇప్పుడు ఇది స్టాప్ చేస్తున్నాను. మీరు అందరూ ఈ విషయంలో మనసులో తీసుకొని చాలా మీరు గట్టిగా మనసులో తీసుకొని మీరు దీని గురించి మీరు బాగా ప్రచారం చేయండి. అందరికీ లాభం వస్తుంది. మన ప్రచారం చేస్తే మనకి కూడా ఈ దేవుడికి మనకి ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు నాకు కానీ ఆయన కానీ ఇప్పుడు దేవుడు అంతా మనకి ఆశీర్వాదం ఇస్తుంది. కానీ మనం పని చేయాలి. పని చేయకపోతే మనకు ఈ పని కావు. ఎందుకంటే ప్రపంచంలో మనం ఈ ప్రాక్టికల్గా చూస్తే కొంతమంది మన స్వార్థం కోసం ఏముంది, స్వార్థం కోసం అన్నీ ఆ జంతువుకి బాగా ఇది చేస్తారు, బలి చేస్తారు, దాన్ని కట్ చేస్తారు, దానికి వధ చేస్తారు, హత్య చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ స్వార్థం కోసం. లేకపోతే మన జంతువు మనకి ఏదో మనతో పాట్లాడా, మనతో ఏదో మనకి కొట్టాడా, మనకి ఏమి నష్టం చేయలేరు. మనము చేసేది మానవు అంత పాపం చేస్తాడు, మానవు ఎంత ఫైటింగ్ అన్నీ అంతా ఉన్నాయి, మానవ దగ్గర అంతా డబ్బులు ఉన్నాయి, అంత రిసోర్సెస్ ఉన్నాయి, అందరి ఉన్నాయి. కానీ మనం రోజు ఫైట్ చేస్తాం. దట్ ఇస్ ది ప్రాబ్లమ్ విత్ ది హ్యూమన్ బీయింగ్. అంతా మనం సంపాదించి కూడా అంతా తక్కువ పడుతుంది. వీ వాంట్ స్టిల్ మోర్ టు వరల్డ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఈస్ టు జాయిన్ దిస్ మూమెంట్. ప్రాక్టికల్గా ప్లీజ్ జాయిన్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 2 minutes. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. 2 minutes. అలాగే మనకి భోజనం టైం అయింది కదా. సో ఈరోజు మనం వేగాన్ ఫుడ్ అండ్ జైన్ సిస్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, వేగన్ సిస్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ ఫుడ్ని మనకి స్పాన్సర్ చేస్తున్నారు సంతోష్ గారు. ఆయన వేగనిజం మీద వేగనిజం మీద వాళ్ళు ఎంతో వర్క్ చేస్తున్నారు. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయకూడదు అన్నది ఆ వేగనిజం దాని సిద్ధాంతము. సో ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి రన్ చేస్తూ మేము ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా దానికి వీలున్నప్పుడల్లా వారు ఫుడ్ పెడుతుంటారు. మెసేజ్. నమస్కారం అండి అందరికీ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలు. సో మేము ఈ అహింస పరమో ధర్మ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. సో అహింస అంటే ఒక జంతువును చంపడమే అనేది కాదు. నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రోత్సహించినా కానీ ఆ జంతువు బలికి సమానమే అవుతుంది. మనం డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని చంపమన్నా కానీ అది కర్మ అనేది మనకి వస్తుంది. సో అందుకొరకే మన ప్రతిసారి ఎప్పుడు చెప్తామంటే సత్కర్మలు ఎప్పుడు మన జీవితాన్ని మంచి చేస్తాయండి. అందుకొరకు కర్మ చేయాలి కానీ అవి సత్కర్మలే ఉండాలి. సో ఆ ఒక్క మెయిన్ ఉద్దేశమే
ఇప్పుడు మేము అహింసా పరమోధం అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఫౌండేషన్ యొక్క మొదటి లక్షణం ఏంటిదంటే, నీ మనసు పరంగా, బుద్ధి పరంగా, కర్మ పరంగా ఎక్కడ హింస చేయకూడదు. అంటే సాయిల్, ఎయిర్, వాటర్ ఆర్ ఎనీథింగ్, ఎనీ పంచభూతాలని నువ్వు ఏది పొల్యూషన్ చేయకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, అండ్ కెమికల్ ఫుడ్ కంప్లీట్ బ్యాన్ చేసుకోవాలి. సో దానికి ఆల్టర్నేట్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము. సో ఇవాళ కూడా నేను మీకు పీనట్ కర్డ్ తోని ప్లస్ మొత్తం శుద్ధ శాకాహారం, అంటే ఓన్లీ వెజిటబుల్తో చేసిన శాకాహారం మాత్రమే మేము పెడుతున్నాము. సో మనకు అన్ని విటమిన్స్, ఎవ్రీథింగ్, అంటే మనకు కావాల్సినవి అన్నీ వచ్చేటి చెట్ల నుంచెల్లే. సో చెట్ల నుంచి మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. సో నార్మల్గా ఏంటంటే చెట్లు ఆవులు తీసుకొని, ఆవు పాలు తీసుకొని అవి మనకి ఇస్తున్నాయి. సో మనమే చెట్ల నుంచి తీసుకుంటాం అన్నట్టు. సో మీకు చిన్నగా ఇప్పుడు బీఫ్ ఇండస్ట్రీ రోజుకి 200 కోట్లు, అంటే 200 crores ఆవులు చంపడం జరుగుతుంది ఇయర్లీ. అది ఓన్లీ మీరు ఒక గ్లాస్ ఆఫ్ ఛాయ్ తాగడం వల్ల, మీరు ఛాయ్ తాగడం వల్ల ఆవులు చనిపోతున్నాయి. ఈ ఛాయ్ అసలు మనకు అలవాటే లేదు, బ్రిటిషర్స్ అలవాటు చేసేసి వెళ్ళిపోయారు. సో మనం తాగేటి అన్ని కషాయాలు తాగుతుండే, ఆకులతో చేసుకునే కషాయాలు. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు తాగేది చిన్న ఛాయ్ కప్పే, కానీ దట్ విల్ బి ఇంపాక్ట్ ఆఫ్ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మీ షూలో చిన్న రాయి వస్తే ఎంత మీకు బాధ అనిపిస్తుందో, చిన్న రాయి షూలో పెట్టుకుంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అదే షూలకి చిన్న రాయి తీసేస్తే ఎంత రిలాక్స్ ఉంటుంది. అలాగే ఛాయ్ కూడా మీరు దయచేసి మీరు కషాయాలు తీసుకోండి, ఆకులకు సంబంధించినవి తీసుకోండి. మీ మైండ్ కూడా చాలా రిలాక్స్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఎప్పటికైనా మేము స్పాన్సర్ చేస్తాం. దానికి ఎప్పటికే అహింస ధ్యాన మహాసభలు ప్రజెంట్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. దానికి మేము 100% సపోర్ట్ ఇవ్వగలుగుతాము. ఎక్కడికైనా కానీ, అది ఎక్కడ ఫారెస్ట్లో అయినా కానీ మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బిఎన్ రెడ్డి నుంచి విమల మేడం రండి, మీ మెసేజ్ 2 minutes. తొందర, టైం లేదు మనకి. అందరికీ నమస్కారం. నా పేరు విమల. మన గురుదేవుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్, దివ్య తలపెట్టిన ఈ ధ్యాన మహాసభ అహింస ధ్యానం, ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నా పాత్ర ఇందులో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలుగుతాను. ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాము హైదరాబాద్లో. శాకాహార ర్యాలీ అంటేనే ఫస్ట్ ముందే ఉంటాం మేము. ఇప్పుడు ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు దివ్య, శ్రీనివాస్ వీళ్ళిద్దరికీ కాస్మిక్ ఎనర్జీ వాళ్ళ మీద కురుస్తున్నట్టు నేను చూశాను. చాలా అద్భుతం అనిపించింది, చాలా ఎనర్జీస్ ఇక్కడ. ఈ నా హెల్ప్ చేయాలని, చేతనంతవరకు చేస్తానని. థ్యాంక్ యూ మేడం. అలాగే మన ఇంకా చాలామంది ఉన్నారు. మన మల్లికార్జున్ ఎంత పని చేస్తారో, స్వప్న మేడం ఎంత వర్క్ చేస్తారో స్వప్న మేడం, అలాగే మన రాజశేఖర్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా మరి మనకు సమయం తక్కువ ఉండడం వల్ల మేడం 1 minute. సరే, ఓకే, 1 minute. వీడియో వద్దా? ఓకే. అందరికీ నమస్కారం అండి. పత్రిజీ గురుజీకి ఆత్మ ప్రణామములు. ఇక్కడ ఉన్న దివ్యాత్మలందరికీ కూడా ఆత్మ ప్రణామములు తెలియపరుస్తున్నాము. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలని నాకు ఒక వచ్చింది. మేము క్రితం 2022లో ఇంటింటా ధ్యానము ఊరంతా వైభోగము అనే ఒక కార్యక్రమం చేస్తాము. ఆ కార్యక్రమంలో చేస్తున్నప్పుడు అప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తుంటే ఒక కారు దాని పక్కగా వెళ్ళవలసిన ఎన్ని షాపు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అవి కూడా ఏడుస్తాయి. మనం అహింస, మనం నాన్ వెజిటేరియన్ ఎందుకు తినకూడదు అనే దాని మీద ఒక చిన్న సందేశం చెప్తున్నాను. అవి కూడా ఏడుస్తాయి, అవి కూడా వాటికి కూడా భాష
ఉన్నది. అయితే నా సందర్భంలో నేను అలా షాప్ పనులు వెళ్తే కారు అడ్డు తప్పించుకోవడం కోసమని అప్పుడు ఫోన్ నాతో మాట్లాడుతున్నాయి. ఏమనంటే మాకు ఈ జీవితం వద్దు, మాకు మానవ జన్మ కావాలి, మాకు ఈ జీవితం వద్దు అని అవి పిల్లలుగా ఏడుస్తున్నాయి. అయితే పెద్దవాడు వస్తున్నాడు, ఆహా బాగున్నాయి, ఈ వింత బాగుంది, ఈ పుంజు బాగుంది, ఆ పుంజు బాగుంది అని చెప్పి అని అవి అడుగుతున్నాయి. అయితే అలా అడుగుతున్నప్పుడు అప్పుడు మీరు నాతో ఎందుకు వచ్చారో, మీకు మానవ శరీరం కావాలంటే మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి, మీరు అక్కడికి వెళ్ళాలి, మీకు శరీరం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేది శివుడు, మీకు కాదు అని చెప్పారు. అంటే కాదు, మిమ్మల్ని అక్కడ దాకా వెళ్ళాము, మాకు మిమ్మల్ని చూపించారు అన్నారు. నేను వెజిటేరియన్, నేను నాన్ పక్కా వెజిటేరియన్. నేను అట్లా వాళ్ళు నాతో వచ్చి నా మాట ట్రావెలింగ్ ఉన్న పాటతో మాట్లాడుతున్నా. అయితే అదొక అయితే 5% నా యొక్క ధ్యాన శక్తిని మీకు ఇస్తున్నాను. మీరు పైలోకానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీరు శివుడితో మాట్లాడి మీరు అక్కడ జన్మ తీసుకోండి అని పెట్టారు. అవి అప్పుడు ఆహాహా అనుకుంటూ సంతోషంగా పైకి వెళ్ళాను. ఇది నాకు జరిగిన అనుభవం. ఈ చక్షులతోనే చూస్తాను. అట్లాగే వెజిటేరియన్ మన నాన్ వెజిటేరియన్ స్మెల్స్ కూడా వినిపిస్తూ ఉంటాం. ఆ స్మెల్ వల్ల కూడా ఇప్పుడు నేను చాలా దాని తర్వాత నేను చాలా తెలుసుకున్నాను అనమాట. అంటే వాటికి కూడా ఒక భాష ఉంది, అవి కూడా మనతో మాట్లాడతాయి, అంటే అవి కూడా ఒక జీవించాలి అనే ఆశ వాటికి కూడా ఉంటుందని నేను అప్పుడు తెలుసుకున్నాను. ఎస్. సో మన పని ఏంటంటే మేడం మీరు ఈ ప్రోగ్రాం వరకు అక్టోబర్ వరకు తప్పకుండా సిటీ అంతా కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒక ఏరియా దత్తత తీసుకోండి. ఒక ఏరియా మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా దత్తత తీసుకుని డోర్కి మనం పోయి చెప్పాలి. ఓకే. సో మన నోరు ఎందుకుందబ్బా అంటే అసలు మాంసం ఎందుకు పెరిగిపోయింది అంటే నోరు తెరిచి చెప్పకపోవడం వల్లే పెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్డి గారు ఉన్నారు మన ఎదురుగుండా, ఆయన తెలియదు మాంసం తినకూడదని, చెప్పాలి మనం పోయి. సో ఎవరెవరైతే మాంసం తింటున్నారో అందులో 80% పీపుల్కి మాంసం తినకూడదు, దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి, ఆ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత హింసలోంచి వస్తుంది, ఈ బేసిక్స్ తెలియదు ఎవరికి. సో ఆ తెలియజెప్పడం అనేది మన పని. ఎందుకంటే మనం పుట్టిందే దానికోసం. ఇది 3 నాళ్ళ ముచ్చట. ఎన్ని రోజుల ముచ్చట? 3 నాళ్ళ ముచ్చట. రేపు ఏళ్ళు ముందు జసరాజు గారు వెళ్తారు, తర్వాత నేను వెళ్తాను, తర్వాత ఆయన వెళ్తాను, అందరం పోతాం ఏదో రోజు. ఈ పోయే లోపు ఏం చేస్తాము? సో మహావీరుడు ఎంత పని చేశాడో మనం కూడా అంత పని చేయాలి. పత్రిక గారు ఎంత పని చేశారో మనం కూడా అంత పని మన శాయశక్తులా చేయాలి. ఓకే. సో ఈ ప్రోగ్రాంకి అందరూ విచ్చేసినందుకు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ మంత్ మనం సేమ్ ప్రోగ్రాం కోసం దివ్య మేడం చెప్పడం కూడా వెజిటేరియన్ మూమెంట్లో ట్రస్టీగా ఉంది. గ్రేట్ 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 లేడీ, గ్రేట్ లేడీ. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరూ ఇక్కడికి రావడం మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చి మీ ధ్యాన శక్తిని ఈ ప్రోగ్రాంకి అందించినందుకు. అండ్ అలాగే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ఇదే ప్లేస్లో జరుగుతుంది, నెక్స్ట్ 4 months కూడా. సో మీరందరూ రావాలి అండ్ మీతో పాటు మీ పక్కన ఫ్రెండ్స్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావాలి. సో వాళ్ళు వస్తే వాళ్ళు ధ్యానం నేర్చుకుంటారు, అలాగే శాకాహారం గురించి కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు మనకి ఈ ప్లేస్, ఇంత అద్భుతమైన ప్లేస్ని మనకి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన అశోక్ గారికి, జస్రాజ్ గారికి, సురేందర్ భండారి గారికి అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఎంతో వర్క్ చేశారు కరుణ మేడం, రవి, మల్లికార్జున అండ్ లోకేష్ గురుస్థాన్ నుండి చాలా వర్క్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ అలాగే మన సంతోష్ గారు ఈరోజు మన అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవర్ ఐడియా ఆఫ్ హైదరాబాద్, నాతో పాటు చెప్పండి. అవర్ ఐడియా ఆఫ్ హైదరాబాద్, అహింస హైదరాబాద్, శాకాహార్ హైదరాబాద్. అవర్ ఐడియా ఆఫ్ తెలంగాణ, శాకాహార్ తెలంగాణ.
అహింస తెలంగాణ. అవర్ ఐడియా ఆఫ్ ఇండియా, అహింస ఇండియా, శాకాహార ఇండియా. అవర్ ఐడియా ఆఫ్ వరల్డ్, శాకాహార వరల్డ్, వెజిటేరియన్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తీసుకో ఉంది, ఇంకోటి ఉంది. జైన్ కమ్యూనిటీ మనం చూద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ కమ్యూనిటీ జైన్ కమ్యూనిటీ. మన దేశంలో శాకాహారం అనేది ఇప్పటికీ నిలబడిందంటే ఈ కమ్యూనిటీ వల్ల సిన్సియర్గా వెజిటేరియనిజాన్ని మరి స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. మనం జైన్ కమ్యూనిటీకి గట్టిగా చూద్దాం. అలాగే అందరూ వెళ్ళేటప్పుడు కింద మనం భగవాన్ మూర్తి ఉంది, అక్కడ చూస్తే అందరూ దర్శించుకుని మన కిందకి భోజనానికి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో టెంపుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.